మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో పాల్గొని ప్రార్థిస్తూ వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు దేవుని సమాధానము మీకు మందిరంలో నుండి దీవెన కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయములోని వాక్య భాగమును మనము 44వ వచనంలోని వాక్య భాగమును ధ్యానం చేసుకుంది. ఇశ్రాయేలులకు మోషే ఇశ్రాయేలులకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది. 47వ వచనంలో మోషే ఇశ్రాయేలులకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధులు ఇవి అని చెప్పి 5వ వచనంలో 5వ అధ్యాయము 31వ వచనంలో నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను, విధులను నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు నియమించిన ధర్మశాస్త్రము, శాసనములు, కట్టడలు, న్యాయ విధులు కలిగి ఉంటుంది. వాటిని 5వ అధ్యాయము 1వ వచనంలో మోషే ఇశ్రాయేలందరూ పిలిచి ఇట్లా, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము కట్టడగాను, శాసనముగాను, ధర్మముగాను, న్యాయ విధులుగాను, తీర్పు తీర్చుటకు, ఆజ్ఞాపించినది అనుసరించుటకు, అది రద్దుపరచనిది శాసనము, దేవుడు చేసిన నియమము, ఆయన నిర్ణయము, అది ఆజ్ఞగా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. ఎందుకనగా ఆ ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు, అంటే యాకోబు సంతతికి ఇశ్రాయేలీయులకును అనే మాట మనము దేవుని వాక్యంలో చదువుతాం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా, దేవుని రాజ్యముగా, ఇశ్రాయేలీయులుగా వారికి న్యాయ విధులు అనుగ్రహించారు. ఆయన యాకోబు సంతతికి కట్టడ అంటే హద్దు మీరకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన వాటిని యాకోబు సంతతిగా వారికి అనుగ్రహించాడు. అలాగే ధర్మము, న్యాయ విధులుగా వారిని తీర్పు తీర్చుటకు, వాక్య ప్రకారము వారికి తీర్పు తీర్చుటకు దేవుడు న్యాయ విధులను ఇదొక శాస్త్రముగా, ధర్మశాస్త్రముగా ఆయన అనుగ్రహించాడు. అందుకే కీర్తన గ్రంథం 78వ అధ్యాయంలో ఇలాగ 6వ వచనంలో యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు, మూర్ఖతయు, తిరుగుబాటు గల ఆ తరము పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. కాబట్టి యాకోబు సంతతికి శాసనములుగాను, ఇశ్రాయేలీ రాజ్యమునకు ధర్మశాస్త్రముగాను అనుగ్రహించను. అందుకే ఇశ్రాయేలీయుల రాజ్యమును పరిపాలించే రాజులు ధర్మశాస్త్రమును వారు ఒక ప్రతిని ఆ పరిపాలన చేయు రాజు ఉంచుకోవాలని ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడింది. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండములో ధర్మశాస్త్రమును 14వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులను ఏలు రాజు కూడా ఆ ధర్మశాస్త్రానుసారముగా జీవించటానికి ఆ ధర్మశాస్త్రమును వారు ఒక ప్రతిని రాసుకొని 17వ అధ్యాయము 18వ వచనం, మరియు అతడు రాజ్య సింహాసనముందు ఆసీనుడైన తర్వాత లేవీయులని యాజకుల స్వాధీనంలో గ్రంథములు చూచి ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను, అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి
ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. అదే రాజ్య పరిపాలన పద్ధతిని కూడా ఆ న్యాయ విధుల్లో దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో కట్టడలను, శాసనములను, ధర్మములను, విధులను, ఆజ్ఞలను, అది న్యాయ విధులను కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు వారు ఆజ్ఞను గైకొని దేవుని చిత్తానుసారముగా ఇశ్రాయేలు రాజ్యముగా యాకోబు సంతతిగా ఐగుప్తులోకి ప్రవేశించి ఇశ్రాయేలు రాజ్యముగా బయటికి వచ్చి దేవుని రాజ్యముగా దేవుని ప్రజలుగా ఆయన పాలించు ప్రజలుగా ఆయన మేపు గొర్రెలుగా యాకోబు సంతతిని ఇశ్రాయేలు రాజ్యముగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును, పరిశుద్ధ వాగ్దానమును నెరవేర్చి ఐగుప్తు దేశంలో 70 మందిగా వెళ్ళిన వారే 7 లక్షల కాలిబలముగా బయటకు తీసుకుని వస్తారు. యాకోబు సంతతిగా 70 మంది కుమారులుగా వెళ్తారు. 7 లక్షల కాలిబలముగా ఇశ్రాయేలు సంతానముగా రాజ్యముగా వారు విడుదల పొంది దేవుని ప్రజలుగా బయటకు వస్తారు. వారికి న్యాయ విధులు ఎందుకు అనగా వారు యథార్థ హృదయులు కాక 78వ కీర్తన 6వ వచనంలో దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వారి తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. ఎందుకనగా 19వ కీర్తనలో, కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యము దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ఎటువంటిదంట? 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును అంటున్నాడు. ఆయన నియమించినది కట్టడగాను, శాసనముగాను, ఆజ్ఞగాను, న్యాయ విధులుగాను, విధిగాను తప్పక అనుసరించవలసినదిగా ధర్మమంతటిని ఆ ధర్మశాస్త్రములు, కట్టడములు, శాసనములు, న్యాయ విధులు, చట్టములు ఇవన్నీ ఉంటాయి. మన దైనందిన జీవితంలో అనుదినము అనుసరించవలసిన ఆయన ఆజ్ఞాపించిన ఆ కట్టడలు, శాసనములను హద్దు మీరక, ఆజ్ఞను అతిక్రమింపక జీవించవలసిన జీవన విధానం అంతటిని మన దేవుడైన యెహోవా నామము జ్ఞాపకం చేసుకొని ఆయన మాత్రం నిజమైన దేవుడైన నామం స్మరించుకుంటూ మనం యథార్థంగా ప్రవర్తించడానికి ఆత్మలో కపటము లేని వారముగా యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి వారముగా కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము ఉండాలి. అంటే ఆ శాసనములు, కట్టడములను అనుసరించి నడుచుకొని యథార్థమైనదిగా ఉన్నది కాబట్టి మనం యథార్థముగా ప్రవర్తించడానికి, మన యథార్థ మార్గంలో నడుచుకోవడానికి 13వ వచనం 19వ అధ్యాయం కీర్తన గ్రంథం దురాభిమానం పాపంలో పడకుండా మనం ఆపటానికి, యథార్థవంతుడిని అధిక ద్రోహం చేయకుండా నిందారహితులమై ఉండటానికి మనలను ఆ యథార్థవంతుడు, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉందువు, సద్భావం గల వారి ఎడల సద్భావము చూపెదవు అంటున్నాడు. ఎందుకనగా ఆయన యథార్థవంతుడు. చూడండి 30వ వచనం దేవుడు యథార్థవంతుడు. దేవుని ధర్మశాస్త్రము అందుకు యథార్థమైనది. ఆయన 30వ వచనం కీర్తన గ్రంథం 18వ ఆయన యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు వచ్చి వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏడి, నాకు బలము ధరింప చేయువాడు ఆయన, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయన. ఎందుకనగా ఆయన యథార్థవంతుడు. ఎప్పుడైతే దావీదు భక్తుడు 119వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో అయ్యా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకుని ఉన్నాను అంటాడు. నీవిచ్చిన వాక్యము మనుషుల హృదయంలో భయం పుట్టిస్తూ ఉంది. నేను యథార్థ మార్గంలో నడుచున్నట్లు నీ మాటను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, దాన్ని ఆ యథార్థమైన ధర్మశాస్త్రం నాకు నా హృదయమందు ఉంచుకొని ఉన్నాను ప్రభువా అని యథార్థ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభువా. అందుకే 119వ కీర్తన 1వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు, ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు వారు ఏ పాపము
చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలంటిని లక్ష్యము చేర్చున్నాను. 7వ వచనంలో నీతిగల నీ న్యాయ విధులు ఎటువంటివి అంటే ఆయన న్యాయ విధులు నీతిగలవి. నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కట్టడలను గైకొందును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువా, నీ ఆజ్ఞల తట్టు నా హృదయమును త్రిప్పుము, నీ కట్టలను నాకు బోధించుము, నీ శాస్త్రం బట్టి నేను ఆజ్ఞను బట్టి నేను ధ్యానించదను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ఉపదేశ మార్గము, ఆ సత్య మార్గము, ఆ ధర్మశాస్త్రము, దేవుని నిర్ణయములు, దేవుని న్యాయ విధులు అవన్నీ దేవుని ఉపదేశములు యథార్థమైనవి. అందుకే ఆ ధర్మశాస్త్రము ఏం చేస్తుందంట, ఆ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూచినట్లు మనకు మన కన్నులు తెరిచినట్లుగా ధర్మశాస్త్రము. అందుకే కీర్తన 119వ అధ్యాయం 18వ వచనంలో నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా, నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయము పుట్టించున్నది. ప్రభువా, నేను ధర్మశాస్త్రము తొలక్కొని ఉన్నాను, నీ వాక్యమును హత్తుకొని జీవించడానికి గల ఆత్మ నడిపింపు నాకు దయచేయ ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగూ ఆయన న్యాయ విధులు ఉత్తమమైనవి, నీతి గలవి. నీతి మత్వమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నీతిమంతుడు, యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయన. కీర్తన గ్రంథం 119:39వ వచనంలో నీ న్యాయ విధులు ఉత్తమములు అంటాడు. నీతిగల నీ న్యాయ విధులు అంటాడు. మన నీతి మార్గంలో, ఉత్తమమైన మార్గంలో, మన యథార్థ మార్గంలో నడిపించేది కూడా ఆ న్యాయ విధులు. అదంతయు మనకు దేవుడు వాక్యముగా అనుగ్రహించాడు. కాబట్టి యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. రెండవది ఆయన శాసనము నమ్మదగినది. ఎందుకనగా ఆయన నమ్మదగినవాడు. కీర్తన గ్రంథం 19:7 అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. 8వ వచనంలో యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఆయన శాసనము నిర్మలము. అందుకే కీర్తన గ్రంథం 18:30 ఏమంటాడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శాసనము నిర్మలమైనది. కాబట్టి అది నిర్మలము. అందుకే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. 9వ వచనము కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. బంగారు కంటెను విస్తారమైన మేలు బంగారు కంటెను, అవి కోరదగినవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొంటు వలన గొప్ప లాభము కలుగుతుంది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనమైన దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19-20 వచనముల్లో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణములకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, అనగా దేవుని ప్రేమించడం అనగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం దేవుని వాక్యమును గైకుంటే, ఆయన ఆజ్ఞను గైకుంటే దేవుని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవము కోరుకున్నది. ఆయన హత్తుకొని ఉండాలి, ఆయన వాక్యమును హత్తుకొని ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఆయన వాక్యముని హృదయంలో భద్రపరుచుకొని నీవు దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ వచనంలో భయపడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. 8వ వచనంలో నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని చెప్పి దేవుని వాక్యంలో, ఎప్పుడైతే దేవుని వాక్యం అనబడిన ఆ నిర్మలమైన, ఆ యథార్థమైన, నీతిగల న్యాయ విధులు మన జీవితంలో, మన హృదయంలో మనం నాటుకున్నప్పుడు
మనం దేవునితో కూడా ఆజ్ఞానుసారం జీవిస్తూ వాక్యం హత్తుకొని జీవిస్తున్నప్పుడు, దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని మాట ఎప్పుడు మనకు జీవం, మనం జీవం కోరుకున్నట్లు ఆయన వాక్యం విని హత్తుకొని జీవించాలి. అందుకే ధర్మశాస్త్రం గురించి 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 46వ వచనం, మరలా వారితో ఇట్లనము, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలంటే మన మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకున్న వారికి ఆజ్ఞాపించిన, ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. అందుకే మనం జీవం కోరుకున్నట్లు జీవమును కోరుకొని ఆయన వాక్యమును విని హత్తుకొని, ఎందుకంటే దేవుని మాట ఎన్నడూ నిరర్థకము కాలేదు. మనం ఆ మాటను హత్తుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి మన హృదయంలో నాటుకొని, మనం దేవుని ఆజ్ఞానుసారంగా అది నిర్మలమైన, యథార్థమైన, నీతి గల, న్యాయ విధులు గాను, శాసనము గాను, కట్టడలు గాను, చట్టము గాను, ఆయన ఆజ్ఞగా మనం అనుసరించేది ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యముగా దాన్ని మనము ఆ వాక్యమే మన పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా నడిపించే వాక్యం, యథార్థ మార్గంలో నడిపించే వాక్యం. దేవుని వాక్యము మన హృదయంలో హత్తుకొని మనం జీవించినప్పుడు దేవుడు నీ ముందర నడుస్తాడు, నీతో కూడా నడుస్తాడు, నీకు సహాయం చేసి నీ కుటుంబాన్ని ఆ వాక్యానుసారంగా నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసి ఆ వాక్యమును ద్వారా నీకు జీవమును అనుగ్రహించి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తుంది. కాబట్టి అటు ఇటు తొలగక మొదటి నుండి మనం ఏ వాక్యం అయితే విని దేవుని నామం విశ్వాసించే ఆ వాక్యంలో స్థిరముగా ఉండి తొట్టెళ్ళకుండా మనం ఉండున్నట్లుగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. వాక్యము ప్రార్థనతో కూడా వాక్య ధ్యానము మనం చేసి దేవుని దీవులను పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ధర్మము నిర్మలమైనది, ఆయన శాసనము, కట్టడ, నియమము ఆచరింపదగినది, అనుసరింపదగినది. అది యెహోవా యందు భయభక్తులు కలిగించినది, యథార్థ మార్గం నడిపించినది. అట్టి కృపను దేవుడు మీకును ఆ వాక్యం హత్తుకొని జీవించి జీవము అనుగ్రహించి, ఆయన మాట ఎన్నడూ మీ జీవితం నిరర్ధకం కానేరదు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పక కార్యసిద్ధి కలుగు చేయి దేవుడై ఉన్నాడు. మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, ఉదయకాల వాక్యదానంలో అవును తండ్రి, మీ ధర్మము నిర్మలమైనది, యథార్థమైనది, అది మీ వాక్యము తండ్రి, నీతిగల న్యాయ విధులు. మా ప్రభువా, ఆ వాక్యమును మా హృదయంలో హత్తుకొని జీవమును కోరి మీరు అనుగ్రహించే వాగ్దానము పొందుకొని ప్రభువా, ప్రతి కుటుంబము వాక్యము ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదము పొందుకున్నట్లు వాక్యమును నమ్మి దేవుణ్ణి మహింపరచి ప్రభువా, ఆ నమ్మకం కార్యసిద్ధి కలుగుచేయనట్లు విశ్వాస వాక్యముగా వాళ్ళ హృదయంలో స్థిరపరచి ప్రతి కుటుంబం యొక్క అవసరతను బట్టి వారు దేని గురించి ప్రార్థిస్తున్నారు వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించి మీ వాక్యమును వాగ్దానంగా నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమము, ఆయన వాక్యము ద్వారా వచ్చే ఆశీర్వాదములు, దీవెనలు ఆయన మందిరం నుండి దేవుడు మీకు అనుగ్రహించి జీవమును అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.